హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే చక్రధర్కి ఫోన్ చేసి, నాన్న మీతో మాట్లాడాలి, కాస్త బయటికి వస్తారా అని అనడంతో ఇక చక్రధర్ సరేనమ్మా అంటూ ఇక అవని చెప్పిన ప్లేస్కి అయితే వెళ్ళి అవని కోసం ఎదురు చూస్తుంటాడు. ఇక అవని అక్షయ్ ఇద్దరు కూడా చక్రధర్ దగ్గరికి వస్తారు. చక్రధర్ అయితే అవనిని చూసి, అమ్మా అవని, పర్సనల్గా కలవాలి, మాట్లాడాలి అన్నావు, ఏంటమ్మా చెప్పు అని అడగడంతో ఇక అవని అయితే, నాన్న నేను చెప్పే మాటని మీరు కాదన్నారు అన్న నమ్మకంతోనే మిమ్మల్ని ఒక విషయం గురించి అడగాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్, అదేంటమ్మా, ఇంతకుముందు చక్రధర్ వేరు, ఇప్పుడు చక్రధర్ వేరు, నువ్వు ఏం అడిగినా సరే కాదనను, నువ్వు చెప్పింది చేస్తాను, చెప్పమ్మా దేని గురించి నాతో మాట్లాడాలన్నావు అని అంటుంటే, లేదు నాన్న, నేను చెప్పింది వింటానని మీరు నాకు మాట ఇస్తేనే చెప్తాను అని చెప్పి ఇక అవని అడగడంతో, ఏంటమ్మా నా మీద నీకు నమ్మకం లేదా? సరే నువ్వు ఏం చెప్పినా సరే వింటాను, కాదనను అని చెప్పి ఇక చక్రధర్ అయితే అవనికి మాట ఇస్తాడు. ఇంకా అవని, నాన్న మీరు అమ్మ దగ్గర నుంచి తిరిగి రాజేశ్వరి పిన్ని దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ షాక్ అయిపోతాడు. అవని, ఏం మాట్లాడుతున్నావమ్మా? నన్ను తిరిగి మళ్ళీ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళమంటున్నావా? చూడమ్మా, నా మనసు చంపుకొని నేనక్కడ ఉండలేను, చావనన్న చేస్తాను కానీ తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టలేను అని అంటుంటే ఒక్కసారిగా అవని, నానా ఏం మాటలవి, మీరిలా మాట్లాడకండి నానా, మీరు నాకు మాట ఇచ్చారు, మీరు తిరిగి రాజేశ్వరి పిన్ని ఇంటికి వెళ్ళవలసిందే అని అంటుంటే, అమ్మా అవని, నువ్వు ఏదో విషయం గురించి మాట్లాడాలి అనుకుంటే ఏంటా అనుకున్నాను, కానీ మళ్ళీ నన్ను ఆ నరక కోపంలో కాలు పెట్టమంటున్నావా? చూడమ్మా, ఇప్పటికీ నేను మీ అమ్మకి చాలా అన్యాయం చేశాను, నా వల్ల మీ అమ్మ ఎన్నో అవమానాలు భరించింది, అలాగే కన్న బిడ్డని కూడా దూరం చేసుకుంది. ఈ ఈ ఆఖరి రోజుల్లో మీ అమ్మతో కలిసి నన్ను ఉండనివ్వమ్మా అని చెప్పి ఇంకా చక్రధర్ అంటుంటే ఒక్కసారిగా అవని, అయ్యో నాన్న, మీకెలా చెప్పను, మీరు అమ్మతో కలిసి ఉంటే మొదటిగా సంతోషించేది నేనే, కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు తిరిగి పిన్ని దగ్గరికి వెళ్తే ఇప్పుడు జరుగుతున్న గొడవలన్నీ కూడా సర్దుమనుగవుతాయి అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే చక్రధర్, లేదమ్మా లేదు, కావాలంటే నేను మీ అమ్మ దగ్గర ఉండడం రాజేశ్వరికి నచ్చట్లేదు కాబట్టి, ఆ విషయంలో గొడవలు అవుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి నేనేదన్నా ఆశ్రమానికి వెళ్తాను, అంతేగాని తిరిగి మళ్ళీ రాజేశ్వరి దగ్గరికి నేను వెళ్ళలేను అని చెప్పడంతో, నాన్న మీరు నాకు మాట ఇచ్చారు, మీరు తిరిగి రాజేశ్వరి పిన్ని దగ్గరికి వెళ్ళకపోతే నా మీద ఒట్టే అంటూ ఇక అవని అయితే చక్రధర్తో ఒట్టు వేయించుకుంటుంది. ఒక్కసారిగా చక్రధర్, అమ్మా అవని, ఎంత పని చేసావమ్మా, అసలు నువ్వు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు, కానీ తిరిగి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళాలంటే నా వల్ల కాదు అని అంటుంటే ఇక అవని, చెప్తాను నాన్న, చెప్తాను, రాజేశ్వరి పిన్నికి భరత్ తన కన్న కొడుకని తెలిసిన దగ్గర నుంచి భరత్ని ఎప్పుడెప్పుడు అమ్మ నుంచి దూరం చేయాలా అని ఎదురు చూస్తుంది. పైగా భరత్ని తన వైపుకు తిప్పుకోవడానికి ఆల్రెడీ రాజేశ్వరి పిన్ని చేయవలసిన ప్రయత్నాలన్నీ మొదలు పెట్టేసింది. నువ్వక్కడే ఉంటే పిన్నికి ఎటువంటి ఆలోచన రాదు, అలాగే పిన్నికి నువ్వు అర్థమయ్యేలా చెప్తావని నాకు నమ్మకం ఉంది, అందుకే నిన్ను పిన్ని దగ్గరికి వెళ్ళమంటున్నాను అంటూ ఇంకా అవనితో చెప్పడంతో పక్కన ఉన్న అక్షయ్, అవును మావయ్య గారు, నిన్న అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత భరత్ నాకు కావాలని అత్తయ్య అవనికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, పైగా అత్తయ్యకి ఎంత నచ్చ చెప్పినా సరే అస్సలు వినిపించుకోవట్లేదు, కనీసం మీరైనా అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్తారని అవని ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది అంటూ ఇక అక్షయ్ కూడా చక్రధర్కి నచ్చ చెప్పడంతో చక్రధర్, సరేనమ్మా సరే, నీ మాట నేను కాదనను అంటూ ఇంకా చక్రధర్ అయితే అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా భరత్ అలాగే ఇంకా ప్రణతి, మీనాక్షి ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని
భోజనానికి సిద్ధమవుతారు. ఇంకా మీనాక్షి అయితే భరత్కి ప్రణతికి భోజనాన్ని వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో చక్రధర్ రావడంతోనే ఒక్కసారిగా మీనాక్షి, ఏవండి వచ్చారా, రండి, కాళ్ళు చేతులు కడుక్కొని రండి, మీకు కూడా భోజనం వడ్డిస్తాను అని చెప్పడంతో ఇక చక్రధర్ కూడా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబోతాడు. ఒక్కసారిగా చక్రధర్ కూర్చునేసరికి భరత్ లేచి నుంచుంటాడు. భరత్ని చూసిన చక్రధర్, భరత్ ఏమైంది, ఎందుకు లేచావు, కూర్చోనన్నా అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న మీనాక్షి కూడా, అవునరా భరత్, ఏమైంది, కూర్చో, ఆల్రెడీ భోజనాన్ని వడ్డించేశాను అని అంటుంటే, అమ్మా నాకు తినకముందే కడుపు నిండిపోయింది, ఇక్కడ కొంతమందితో కూర్చుని భోజనం చేయడం నా వల్ల కాదు అంటూ ఇక భరత్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇంకా చక్రధర్ భరత్ చెయ్యి పట్టుకుని, భరత్ నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నేనే వెళ్తాను, నువ్వు భోంచేశాకొచ్చి భోంచేస్తాలే, కూర్చో, అలా భోజనం ప్లేట్ దగ్గర నుంచి లేవకూడదు అంటూ ఇక చక్రధర్ అయితే భరత్ని కూర్చోబెట్టబోతుంటే, భరత్ వదులు వదులు, ఇంకొకసారి నన్ను ముట్టుకున్నావంటే ఊరుకునేది లేదు, చూడు అసలు నిన్ను నేను ఒక మనిషిగా కూడా చూడట్లేదు, కానీ నువ్వు నా తండ్రి అంటూ పదే పదే చెప్తున్న మాటల వల్ల నా చెవులు చిల్లులు పడుతున్నాయి, నేను నిన్ను చూసిన ప్రతిసారి కూడా ఆ నిజాన్ని గుర్తు చేసుకుని తట్టుకోలేకపోతున్నాను, అమ్మా ఈ మనిషిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఎప్పుడు వెళ్తాడంట అని అడగడంతో ఇక చక్రధర్, వెళ్ళిపోతాను భరత్, వెళ్ళిపోతాను, ఈరోజే ఇప్పుడే వెళ్ళిపోతాను, కానీ ఆఖరిసారిగా మీ అమ్మ చేతి వంట తినేసి వెళ్ళిపోతాను అని అంటుంటే ఒక్కసారిగా మీనాక్షి, ఏవండి ఏం మాట్లాడుతున్నారండి, వాడేదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు, కానీ మీరు వెళ్ళిపోతానంటారేంటి, ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏంటండి మీరు, రాజేశ్వరి కూడా మిమ్మల్ని ఇంటికి రానివ్వట్లేదు, ఇప్పుడు ఇక్కడ కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు అంటూ ఇక మీనాక్షి అయితే చక్రధర్ని అడుగుతూ ఉంటే, చక్రధర్ భయపడకురా మీనాక్షి, నేనెక్కడికి వెళ్ళను, రాజేశ్వరి దగ్గరికే వెళ్ళిపోతాను, తనని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినందుకే కదా రాజేశ్వరి అంత పెద్ద నిర్ణయం తీసుకుంది, అందుకే తిరిగి మళ్ళీ తన దగ్గరికి వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు నీ చేతి వంట తినేసి వెళ్తాను మీనాక్షి, ప్లీజ్ ఈ ఒక్క విషయంలో భరత్తో కలిసి నీ చేతి వంటని తినాలని ఉంది, నా ఆఖరి కోరికని కాదనద్దని చెప్పువాడికి అని చెప్పడంతో ఇక మీనాక్షి అయితే భరత్ వైపు చూస్తుంది. ఆయన వెళ్ళిపోతా అంటున్నాడు కాబట్టే నేను దీనికి ఒప్పుకుంటున్నాను అంటూ ఇక భరత్ అయితే చక్రధర్తో కలిసి కూర్చుని భోజనానికి ఒప్పుకుంటాడు. ఇంకా తండ్రి కొడుకులిద్దరూ చాలా ఆప్యాయంగా భోజనాన్ని తింటూ ఉంటారు. ఇంకా మీనాక్షి అయితే అటు చక్రధర్ వెళ్ళిపోతాడన్న బాధ, అలాగే భరత్తో కలిసి కూర్చుని భోంచేస్తున్నాడన్న సంతోషం రెండూ కూడా చూపించుకోలేక తనలో తను కుమిలిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే పల్లవి అయితే, అసలు మామ్ అవనిని లోపలికి తీసుకెళ్ళి ఏం మాట్లాడింది, అసలు అవని ఎందుకు బయటికి అంత డాల్గా వచ్చింది, ఏమై ఉంటుంది, మామ్ అవనికి వార్నింగ్ ఇచ్చిందా, మళ్ళీ మళ్ళీ మా ఇంటికి రావద్దని ఏమై ఉంటుంది అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ ఆలోచించేస్తూ ఉంటుంది. ఇంతలో కమల్ అయితే పల్లవి దగ్గరకు వచ్చి, హాయ్ పల్లవి, ఏం చేస్తున్నావు, ఇంకా మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా, ఇప్పుడు మీ అమ్మకి బాగానే ఉంది కదా, ఎప్పుడు అది ఇది అని ఆలోచించడమేనా, మగుడికి ఏమైనా పెట్టేదుందా అంటూ కమల్ అయితే ఒక్కసారిగా పల్లవిని కోపంగా అడుగుతాడు. ఇక పల్లవి, ఏంటి బావా, ఎప్పుడు అది ఇవ్వు ఇది ఇవ్వు, అది పెట్టు ఇది పెట్టు అని గొడవ చేస్తూనే ఉంటావా, ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావా, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవా అని అంటుంటే, చూడు నువ్వు వదిల్లాగా మంచిదానివైతే నాకంటే ఎక్కువగా నీ గురించి ఆలోచించుండేవాణ్ణి, కానీ నువ్వలా కాదే, నీకంటే ఎక్కువ పక్కనోళ్ళ సంతోషాల్ని అలాగే వాళ్ళ ఆనందాల్ని దూరం చేయడానికి ఆలోచిస్తుంటావు కదా, మరి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించే కంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మొదలు పెడితే అప్పుడు చూద్దాంలే కానీ ముందు వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురా అని చెప్పి కమల్ అయితే ఇక పల్లవిని అక్కడి నుంచి బయటికి తోస్తాడు. ఈ తింగరుడొకడు మాట్లాడితే నన్ను ఏదో ఒకటి తెమ్మని విసిగిస్తూ ఉంటాడు, కనీసం మనశ్శాంతిగా కూడా గదిలో ఉండడానికి లేకుండా పోయింది అంటూ ఇక పల్లవి అయితే కిచెన్లోకి వెళ్ళి ఇక కమల్ కోసం
తినడానికి ప్లేట్లో కొన్ని ఫ్రూట్స్ని తీసుకుని వెళ్ళబోతూ ఉంటే ఇంతలో అవని ఎదురొస్తుంది. ఇక అవనిని చూసిన పల్లవి వాళ్ళ మామ్ అవనితో ఏం మాట్లాడిందో అవనిని అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పి ఇక పల్లవి అయితే అవని వైపు చూస్తుంది. అవని పల్లవి చూసే చూపులకి ఏంటి పల్లవి నన్ను ఇలా చూస్తుంది, ఏమైంది అన్నట్టుగా ఇక అవని అయితే పల్లవి ఏంటి అలా చూస్తున్నావు అని అంటుంటే ఏం లేదు, నిన్న మా మామ్తో నువ్వు గదిలో ఏం మాట్లాడావు, దేని గురించి మాట్లాడావు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి మాటలకి అవని కాస్త కంగారు పడుతుంది. ఇదేంటి పల్లవి గదిలో మాట్లాడిన మాటల గురించి అడుగుతుంది, కొంపతీసి పల్లవికి ఏదన్నా అనుమానం వచ్చిందా అన్నట్టుగా ఇక అవని తన మనసులో అనుకుని ఏం మాట్లాడితే నీకెందుకు, అయినా ఏం మాట్లాడినా అది నీకు అనుకూలంగానే మార్చుకుంటావు కదా, నువ్వు దాని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు, వెళ్ళు కన్నయ్యకి ఆకలిగా ఉన్నట్టుంది పిలుస్తున్నాడు అంటూ ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఇంతలో కమల్ నిజంగానే పల్లవి ఆకలి త్వరగా రా అంటూ గట్టిగా అరుస్తాడు. ఈ తింగరుడొకడు నన్ను చావు కొడుతున్నాడు అంటూ ఇక ఆ ప్లేట్తో ఫ్రూట్స్ని తీసుకుని లోపలికైతే వెళ్తుంది. ఇక అవని అయితే పల్లవికి అనుమానం మొదలైంది. ఇక పల్లవి ఎంక్వైరీ మొదలు పెడితే ఖచ్చితంగా తను రాజేశ్వరి పిన్ని కూతురు కాదన్న సంగతి తెలుసుకుంటుంది. ఒకవేళ అలా తెలుసుకుంటే పల్లవి ఆ నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేదు. పైగా తను ఏమీ లేని ఒక సాదాసీదా మనిషికి పుట్టానన్న సంగతి తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. అసలే పల్లవికి ఆస్తంటే విపరీతమైన ప్రేమ అంటూ ఇక అవని అయితే ఆలోచనలో పడుతుంది. ఇంతలో పార్వతి అవని దగ్గరకొచ్చి అమ్మా అవని, రాజేశ్వరికి అంతా బాగానే ఉందని చెప్పావు కదా, కానీ అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా నువ్వేదో బాధగా కనిపిస్తున్నావు, పైగా దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఏమైందమ్మా, ఏం జరిగిందో నాతో చెప్పకూడదా అంటూ ఇక పార్వతి అయితే అవనిని అడగడంతో ఒక్కసారిగా అవని ఇక పార్వతి అడిగిన మాటలకి అవని అయితే మీనాక్షి పార్వతికి ఏం చెప్పాలో అర్థం కాక తనలో తను ఆలోచనలో పడుతుంది. ఇక ఇక్కడ చూస్తే రాజేశ్వరి అయితే ఏంటి అవని నిజంగానే భరత్ని నా దగ్గరికి తీసుకొస్తుందా, మీనాక్షికి భరత్ తన కన్న కొడుకు కాదన్న నిజాన్ని చెప్తుందా అని చెప్పి ఇక రాజేశ్వరి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో లగేజీ బ్యాగ్తో చక్రధర్ అయితే గుమ్మం దగ్గర నుంచుని ఉంటాడు. ఒక్కసారిగా చక్రధర్ని చూసిన పెద్దావిడ అల్లుడు గారు వచ్చేసారా, రాజేశ్వరి మీ ఆయన వచ్చేసాడే అని గట్టిగా అరవడంతో ఇక రాజేశ్వరి అయితే బయటికి వస్తుంది. కానీ చక్రధర్ని చూసినా కూడా చూడనట్టుగా మొహం తిప్పుకుంటుంది. రాజేశ్వరి ఇప్పుడు కూడా పంతానికి పోతే మా అల్లుడు గారు ఇక శాశ్వతంగా నీకు దూరం అవుతారు, లోపలికి రమ్మని పిలువు రాజేశ్వరి అంటూ పెద్దావిడైతే ఇంకా రాజేశ్వరితో చెప్పడంతో రాజేశ్వరి అక్కడే నుంచున్నారే, లోపలికి రండి, ఇది మీ ఇల్లులా అనిపించట్లేదా అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చక్రధర్తో అంటుంటే చక్రధర్ సంతోషంగా లోపలికి వచ్చి చూడు రాజేశ్వరి, నువ్విలా కోపాలు చూపిస్తూ నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావు, నేనెప్పుడు కూడా నిన్ను తక్కువ చేసి చూడలేదు, చూడు మీనాక్షి కంటే నీకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చాను, నీకోసం చివరికి మీనాక్షికి పుట్టిన బిడ్డని కూడా అని అంటుంటే ఇక ఇంతలో రాజేశ్వరి అంటూ చేతిని అడ్డం పెట్టి ఇక పెద్దావిడ వైపు చూస్తుంది. ఒక్కసారిగా పెద్దావిడ అల్లుడు గారు ఏమంటున్నారు అని అంటుంటే అమ్మా ఏం లేదు, ఆయన కోసం కాస్త కాఫీ తెస్తావా అని చెప్పడంతో ఇక పెద్దావిడ అయ్యో అల్లుడు గారు వచ్చిన సంతోషంలో నేను ఆయన కోసం కాఫీ కూడా ఇవ్వలేదు, అల్లుడు గారు కూర్చోండి మీకు కాఫీ పెట్టుకొస్తాను అంటూ ఇక లోపలికైతే వెళ్తుంది. ఇక రాజేశ్వరి అయితే చూడండి ఇక ఆ విషయం గురించి మీరు ఎంత మాట్లాడకుండా ఉంటేనే అంత మంచిది, నా బిడ్డని నా నుంచి దూరం చేసి మీరేదో నా కోసం త్యాగం చేసినట్టు మాట్లాడకండి అనుకుంటూ ఇక రాజేశ్వరి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ రాజేశ్వరి మాటలకి కాస్త బాధపడతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే అవని అయితే ఇంకా
రాజేంద్ర దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు, మీరు మళ్ళీ ఎప్పటికీ మామూలు మనిషి అవుతారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జరుగుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం ఎలా దొరుకుతుందో తెలియటం లేదు. మీరైనా మామూలు మనిషి అయితే నాకు కాస్త ధైర్యంగా ఉండేదేమో అంటూ ఇక అవని అయితే రాజేంద్రతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రాజేంద్రలో కాస్త కదలికలు వస్తాయి. ఇంకా రాజేంద్ర అలా కదులుతుండగా అవని రాజేంద్రని చూసి, మావయ్య గారు, మీరు తిరిగి మళ్ళీ మామూలు మనిషిలా ఎప్పటికీ మారతారు మావయ్య గారు, మాట్లాడండి మావయ్య గారు అంటూ ఇక అవని అయితే రాజేంద్రని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో పార్వతి, అమ్మా అవని, ఏమైందమ్మా అని అంటుంటే, అత్తయ్య, మావయ్య గారిలో కదలికలు వచ్చాయి, కానీ మావయ్య గారు మాట్లాడట్లేదు, ఇంకా మనల్ని బాధ పెడుతున్నారు అంటూ ఇంకా అవని మాట్లాడుతూ ఉంటే దానికి పార్వతి, చూడమ్మా అవని, మావయ్యని కూడా కన్న తండ్రిగా చూసుకుని కోడలు దొరికినందుకు నిజంగా మేం చేసుకున్న అదృష్టం. ఖచ్చితంగా ఆయన తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవుతారు. ఇప్పుడు జరుగుతున్న సమస్యలన్నింటికీ ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. చూడు అవని, నువ్వు ఏదో చెప్పుకోలేని బాధతో కుమిలిపోతున్నావు, దాన్ని నాతో అన్నా చెప్పమ్మా అని చెప్పి ఇక పార్వతి అయితే అవని అడుగుతుంటే అవని తన మనసులో, ఇప్పుడు అత్తయ్యకి నిజం చెప్తే అత్తయ్య ఆ విషయం గురించి ఎట్లా ఆలోచిస్తారో, ఏం నిర్ణయం తీసుకోమంటారో, చెప్పనా వద్దా అన్నట్టుగా ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో పల్లవి అయితే అవని అలాగే పార్వతి ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి దొంగచాటుగా గుమ్మం దగ్గర నుంచుంటుంది. వీళ్ళేం మాట్లాడుకుంటారు? నాతో పనులు చేపించాలి, అలాగే నన్ను మార్చాలి, మళ్ళీ నన్ను మంచిదానిలా చూడాలి, ఇవేగా వీళ్ళు మాట్లాడుకునేది. వాటి కోసం నేనిక్కడ దొంగచాటుగా నిలబడి చూడడం ఒకటి అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ ఉండగా, అత్తయ్య, నేను మీకొక నిజం చెప్పాలి అని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్న పల్లవి మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇంకా ఏంటి, అవని ఏదో నిజమంటుంది, కొంప తీసి మావయ్య గారిని చంపడానికి ప్రయత్నించింది, నేనే అన్న నిజాన్ని అత్తయ్యకి చెప్పేస్తుందా? లేదు, అలా చెప్తే అత్తయ్య తట్టుకోలేదు, అంత ఈజీగా ఆ నిజాన్ని అవని ఎవరికీ చెప్పదు, మరి ఏం చెప్పాలనుకుంటుంది అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది. ఇక అవని, అత్తయ్య, మరి నిజానికి పల్లవి రాజేశ్వరి పిన్ని కూతురు కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పార్వతి అయితే షాక్ అయిపోతుంది. అవని, ఏమంటున్నావు? పల్లవి రాజేశ్వరి కూతురు కాదా? మరి రాజేశ్వరి బిడ్డ ఏమైనట్టు అని అంటుంటే, అత్తయ్య, నిజానికి పిన్నికి పుట్టింది ఆడపిల్ల కాదు, మగపిల్లాడు, కానీ పుట్టిన పిల్లవాడికి హార్ట్ ప్రాబ్లం ఉందని, పైగా ఒకవేళ బాబు ఉన్నా సరే కొద్ది రోజులే బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పడంతో ఆ నిజాన్ని నాన్న తట్టుకోలేకపోయారు. పైగా మరొక బిడ్డలు పుట్టే అవకాశం కూడా లేదని తెలుసుకున్నాక నాన్న పిన్నికి నిజం తెలియకూడదని అమ్మకి పుట్టిన పల్లవిని పిన్ని దగ్గరికి చేర్చారు. అలాగే పిన్నికి పుట్టిన బాబు, అది నా తమ్ముడు భరత్ని అమ్మ దగ్గరికి చేర్చారు. ఈ నిజం తెలిసిన రాజేశ్వరి పిన్ని ఇప్పుడు ఉన్న పలంగా భరత్ని తన దగ్గరికి తీసుకురమ్మంటుంది. పైగా భరత్ని కన్న కొడుకు కాదని రాజేశ్వరి కొడుకన్న నిజాన్ని అమ్మతో చెప్పమంటుంది. అలాగే పల్లవిని కూడా దూరం చేసుకోలేను, పల్లవి నాకు కావాలని గొడవ చేస్తుంది. పిన్నికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించినా అర్థం చేసుకోవట్లేదు. ఈ విషయంలో ఈ సమస్యకి నాకు పరిష్కారం ఎలా దొరుకుతుందో కూడా తెలియట్లేదు అంటూ ఇక అవని అయితే ఆలోచనలో పడుతుంది. ఇక మీనాక్షి పార్వతి అయితే, ఏంటమ్మా అవని, నువ్వు చెప్పేది నిజమా? భరత్ రాజేశ్వరి కొడుక, పల్లవి మీ అమ్మ మీనాక్షి కొడుక, ఇది నమ్మలేకపోతున్నాను అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే పార్వతి మాటలకి ఇంకా అవని అయితే, అత్తయ్య,
ఇప్పుడు భరత్కి భరత్కి ఏం చెప్పాలి, అలాగే అమ్మకి ఎట్లా నచ్చ చెప్పాలి, నాకు ఏం అర్థం కావట్లేదు అత్తయ్య అంటూ ఇక అవని అయితే మీనాక్షి భుజం మీద తలవాల్చుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇదంతా విన్న పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి, నేను నేను ఆ మీనాక్షి కూతున్నా? ఇది ఇది వినడానికే నాకు కంపరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నానే అని చెప్పి ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే రాజేశ్వరి అయితే భరత్కి ఏదో ఒకటి చేసి భరత్కి నేను దగ్గరవ్వాలి అనుకుని ఇక రాజేశ్వరి అయితే చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంటుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే చక్రధర్కి ఫోన్ చేసి నాన్న మీతో మాట్లాడాలి